బైబిల్ తరగతికి కూడి వచ్చిన సహోదరులందరికీ ప్రభు నామమున వందనం తెలియజేస్తున్నామండి. ఉదయకాలం నుంచి మనము నెహెమ్యా గ్రంథమును నేర్చుకుంటూ ఉన్నాం. నెహెమ్యా యొక్క జీవిత విధానము నేడు మనకు ఏ రూపంలో మాదిరికరంగా ఉంది అని కొన్ని సంగతులు నేర్చుకున్నాం. నెహెమ్యా గ్రంథము 2 భాగాలని మనము విభజించాం. మొదటి భాగము 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ప్రాకారపు గోడలు కట్టబడ్డాయి. శత్రువుల బారి నుండి, శత్రువుల యొక్క ఎగితాల నుండి, శత్రువుల యొక్క నిందల నుండి దేవుని యొక్క సహాయం చేత ధైర్యం పూని ప్రాకారపు గోడలు కట్టబడ్డాయి అని మనం నేర్చుకొని ఉన్నాం. ఈ సమయంలో కూడా నెహెమ్యా గ్రంథం 2వ భాగాన్ని మనం నేర్చుకుంటాం. 8వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు 2వ భాగం. ఎనిమిదవ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు నెహెమ్యా గ్రంథము యొక్క 2వ భాగం. భౌతికమైన గోడలు కట్టడం సులువే, భౌతికమైన గోడలు కట్టడం సులువే, కానీ మానవ జీవితాన్ని కట్టడం అనేది కష్టం. నెహెమ్యా 2వ భాగంలో మానవ జీవితాన్ని కట్టడానికి కూరుకొని ఉన్నాడు. మానవ జీవితాలు నిబంధనానుసారంగా కట్టబడాలి. పరమగత దేవుడు మానవునికి జీవితాన్ని ఇచ్చింది. తన పోలిక తన స్వరూపంలో దయచేశాడు. స్వేచ్ఛను అనుగ్రహించాడు. స్వేచ్ఛ లెక్కల్లో ఉంది. వాస్తవానికి మానవుని స్వేచ్ఛకు దేవుడు హద్దులు ఏర్పాటు చేసి పెట్టాడు. రేపు పొద్దున తీర్పు పాలు కాకోకుండా ఉండడానికి నీ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకూడదు అనే సందేశము మనకు గ్రంథంలో వినిపింపబడుతూ ఉంది. మానవుడు దేనికి లోబడతాడో దానికి దాసుడై ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు ఉత్తరం రాస్తూ తెలియజేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది: లోబడుటకు మిమ్మును మీరు దాసులుగా దేనికి అప్పగించుకుందరో, సావు నిమిత్తముగా పాపముకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో దానికి దాసులగుదురు అని మీరు ఎరుగరా అని చెప్పాడు. పాపానికి దాసులయ్యే స్వేచ్ఛ మానవునికి ఇచ్చాడు దేవుడు. దేవునికి లోబడే స్వేచ్ఛ కూడా మానవునికి ఇచ్చాడు. స్వేచ్ఛను ఏ రూపంలో వినియోగించుకుంటారు అనేది మానవుడు తన నిత్యత్వం మీద ఆధారపడి ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు మానవ జీవితాలని కట్టడానికి నెహెమ్యాతో పాటు ఎజ్రా గారు జతకూడారు. ఎజ్రా వయసులో పెద్దోడు. నెహెమ్యా కంటే ఒక పెద్ద ఆయన, మరొక యవనస్తుడు అనుకోండి, జతకూడి దేవుని ధర్మశాస్త్రాన్ని, నిబంధనను ఇశ్రాయేలీలకు నేర్పించడానికి కంకణం కట్టుకున్నారు. చదువుతో ఇలా రాయబడింది నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం ప్రారంభంలో. ఇశ్రాయేలీల యొక్క ప్రజలను వారి జీవితాలని కట్టడానికి నిబంధన అవసరం. దేవుడు వారికి ఇచ్చిన నిబంధన ధర్మశాస్త్రం. జీవితము నిబంధనానుసారంగా బ్రతికినప్పుడే కట్టబడినట్లు.
నిబంధనను తృణీకరించి బ్రతికే బ్రతుకు కాదు అది వాస్తవానికి. పరమందున్న దేవుడు ప్రారంభం నుంచి, మానవ జాతి ప్రారంభం నుండి తన సహవాసానికి మనుషుల్ని పిలిచినప్పటి నుంచి నిబంధన లేకుండా ఎవరితో సహవాసం చేయలేదు. ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం అనే నిబంధన ద్వారా దేవునితో సహవాసానికి వచ్చారు. వాళ్ళు చదువుతాం, ఇలా రాయబడింది నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుండి. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణంలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రం అంతయు తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున 7వ మాసం 7వ నెల ఇశ్రాయేలీలకు ప్రత్యేకమైన నెల. ఇశ్రాయేలీలకు మొదటి నెల అబీబు నెల, పస్కా పండుగ జరిగే నెల అది. 7వ నెల గుడారాల పండుగ జరిగే నెల అన్నమాట అది. ఇశ్రాయేల్ ప్రజలందరూ సమకూడి కూర్చొని వచ్చి ఏక మనస్సుతో దేవుడి గ్రంథాన్ని వినడానికి మానవుని మనస్సు ప్రాముఖ్యం. వినే మనస్సు లేకపోతే సత్యము నీ హృదయానికి ఎక్కదు. చెరకు ముందు ప్రజలు దేవుని వాక్యము ప్రవక్తల ద్వారా వినిపింపబడుతూ ఉన్నప్పుడు వినలేని మనస్సు కలిగిన వాడు. ఇర్మియా దేవునితో వాదిస్తున్నాడు, దేవా నీ మాటలు చెప్పమని నువ్వేమో నన్ను పంపిస్తావు, ఎవరు వింటారన్నయ్యా నేను చెప్పేది? వినడానికి మనస్సును దృఢపరుచుకున్నవాడు ఎవడు? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. వినడానికి, గ్రహించడానికి మనస్సు ప్రాముఖ్యమైనది. ఆ రోజున ఇశ్రాయేలీలు, యూదులు వినే మనస్సు కలిగిన వారే కూర్చున్నారు, కరెక్టే. కానీ వారి గతము, వారి పితరులు దేవుని మాటలను వినలేని చెవులు కలిగిన వాళ్ళు. 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకున్నారు. అదన్నమాట, వినడానికి మనస్సు కావాలా, మనస్సులో సిద్ధపాటు కావాలి. సిద్ధపాటు లేని మనస్సు ఈ చెవిన విని ఈ చెవిన వదిలేస్తుంది. సిద్ధపాటు కలిగిన మనస్సు హృదయంలో దేవుని ఆజ్ఞకు లోబడుతుంది. చెరకు ముందు వారి పరిస్థితి ఎలాగంటే వినలేని మనసు, లోబడని హృదయాలు. బబులోను రాజు వచ్చి చెరకు తీసుకొని పోయాడు. తీసుకొని పోయిన తర్వాత కొంతమంది మనుషుల్ని యెరూషలేములో వదిలిపెట్టాడని చెప్పారు మనం ఉదయం. కొంతమంది మనుషుల్ని విడిచిపెట్టిన తర్వాత ఆ కొంతమంది మనుషులు ఏం చేశారంటే ఇర్మియా దగ్గరికి వెళ్ళారు. ఇర్మియా కూడా విడిచిపెట్టబడ్డాడు. ఆ మనుషులు ఇర్మియా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు, దేవుని దగ్గర నుంచి ఏదైనా సమాచారం వచ్చిందా, మా నిమిత్తం ప్రార్థన చేయి, మేము కొంతమందే నిల్చున్నాం కదా అని శేషము మిగిలిన జనాభా ఇర్మియా దగ్గరికి వెళ్ళి అడిగారు. అప్పుడు ఇర్మియా గారు అన్నారు,
నిజంగా మీరు దేవుని మాట వినడానికే వచ్చారా? అయితే ఆ సమాచారం మీకు తెలియజేస్తాను. దేవుడు నాకేం ఇప్పుడేం చెప్పలేదు, చెప్తే మీకు తెలియజేస్తానని చెప్పారు. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి, యెహోవా వాక్కు అని నేను మీకు తెలియజేసిన ఆ సమాచారాన్ని మీరు పాటించకపోతే మీరు శాపగ్రస్తులు అవుతారు అని చెప్పేశారు. లేదు మేము వింటాం, మేమేమో ఇప్పుడు ప్రస్తుతానికి ఐగుప్తుకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాం, ఐగుప్తుకి వెళ్ళాలా లేకపోతే ఇక్కడే శేషముగా ఉండాలా, ఒకసారి దేవునికి విచారణ చేయి అని ఇర్మియా గారిని అడిగారు. అయితే ఇర్మియా గారు సమాచారం తెలియజేశారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, ఐగుప్తుకు వద్దు, ఇక్కడే ఉండండి. 44వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం. క్షమించండి, శేషం మిగిలి ఉన్నారు. శేషము ఇర్మియా గారి దగ్గరికి వచ్చి సమాచారాన్ని అడిగారు. అడిగితే ఇర్మియా గారు తెలియజేశారు, మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. క్షమించండి, ఆ సమాచారం నేను రెఫరెన్స్ మర్చిపోయాను. అయితే సమాచారం గుర్తుపెట్టుకోండి. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయంలో 14 నుంచి, అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురం ఉండక ఐగుప్తు దేశమునకు వెళ్ళుదము, అక్కడ యుద్ధం చూడకయు బోరధ్వని వినకయు ఆహారము నీళ్ల చేత ఆకలి కొనకయు ఉందుము గనక అక్కడనే కాపురం ఉందుము. మీరు అనుకుని ఎడల యూదా వారిలో శేషించిన వారులారా, యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తునకు వెళ్ళవలనని ఇచ్చయించుకున్న ఎడల అక్కడనే కాపురం ఉండాలని ఆలోచన చేస్తే మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశంలోనే మిమ్మల్ని తగులుకుంటుంది అని చెప్పేసి. చెరకు ముందు మనుషుల యొక్క ప్రవర్తన, వారి ఆలోచన విధానం, మనస్సును లోపరుచుకోలేని వాడు, దేవుని మాటకు లోబడని మనస్సు. కానీ ఇప్పుడు చెర తర్వాత వారు ఏక మనస్సై దేవుని వాక్యమును వినడానికి కూర్చున్నారు సమాజంగా. మార్పు అన్నమాట, చెరకు ముందు చెర తర్వాత. చెరకు ముందు అపవిత్రులు, చెర తర్వాత పవిత్రత. వారిని సంపూర్ణంగా దేవుడు వారి అపవిత్రతను కడిగేశాడు. లోబడే పిల్లలు అయ్యారు ఇప్పుడు. చెరకు ముందు లోబడని పిల్లలు, కాడిని ఎత్తుకోలేని కోడె కూడా, కానీ ఇప్పుడు కాడి మోస్తుంది ముందుకు వచ్చింది అనమాట. ధర్మశాస్త్రాన్ని వినే మనసు కలిగి దాన్ని తెలివితో అర్థం చేసుకునే వారంతా వచ్చి కూర్చున్నారు. ఎజ్రా దగ్గర వచ్చి కూర్చున్నారు. ఎజ్రా గారు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని తెరిచి వారికి సంగతులు వినిపించారు. ఆ సంగతులు వారి చెవిన పడగానే అర్థం చేసుకున్న హృదయం కలిగిన వాళ్ళందరూ ఏడుపు ప్రారంభించారు. ఏడుస్తున్నారు, అయ్యో మా దేవుడు మమ్మల్ని దేవుని ధర్మశాస్త్రంలో ముందుగానే హెచ్చరించాడు, కానీ మేము మాట వినుకోకుండా ఆయన మీద తిరస్కారం చేశామే అని ఏడ్చుతూ ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఎజ్రా ఏం చేశాడంటే వాళ్ళని సముదాయించి, 8వ అధ్యాయంలో జరిగిన పరిస్థితి,
వారిని సముదాయించి, మీరు ఏడవకండి, బలం తెచ్చుకోండి, ఇదిగో ఆహారం భుజించండి అని బలి పశువుల యొక్క ఆహారాన్ని వారు భుజించారు. చదువుతాం ఒకసారి నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం. ఎనిమిదో అధ్యాయము 6వ వచనం చదువుతాం. 5 నుంచి చదువుతాం. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో, అప్పుడు ఎజ్రా అందరికంటే హెచ్చుగా నిలబడి జనులందరూ చూచుతూ ఉండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. 8వ వచనంలో, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థం చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహమ్యాయు, యాజకుడును శాస్త్రీయునకు ఎజ్రాయును జనులకు బోధించి, లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసమును భక్షించి మధురమైన దాన్ని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకొనని వారికి వంతులు పంచించండి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయ. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందెదరు అని చెప్పాడు. గ్రంథం వారి చెవిన పడితే ఇప్పుడు ఏడుస్తున్నారు. అప్పుడు గ్రంథం వినడానికే మనసు లేని జనాంగం. ఇప్పుడు గ్రంథం విని చెవిన పడగానే హృదయంలో దేవుని ఆజ్ఞని తిరస్కరించామనే బాధ, ఏడుపుతో వారి విషయాలు తెలియజేశారు. వాళ్ళు ఏడ్చారు. దేవుని గ్రంథము తేటగా నీకు అర్థమైనప్పుడు నీ కడు దృష్టి దేవునితో సహవాసాన్ని చూచేదై, నీ పాపం వలన దేవుని సహవాసాన్ని ఎలా కోల్పోయావో నీకు అర్థమయ్యి అంతరంగంలో మారు మనసు పొంది దేవుని గ్రంథానికి లోబడే తత్వం. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడి గ్రంథానికి లోబడ్డారు. 8వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారంటే పస్కా పండుగ ఆచరించారు. పస్కా గుడారాల పండుగ ఆచరించారు. గుడారాలు వేసుకొని గుడారాల్లో నివాసం చేశారు. పరమందున్న దేవుడు ధర్మశాస్త్రంలో గుడారాల పండుగ ఆచరించాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు అన్నమాట. ఇప్పుడు గ్రంథానికి లోబడే మనస్సు అన్నమాట ప్రజలది. చదువుతో ఒక రాయబడింది 14వ వచనంలో, 13వ వచనం చదువుతాం. 8వ అధ్యాయం 13వ వచనంలో, రెండవ దినం కూడా వచ్చి కూడి వచ్చారు వాళ్ళు. రెండవ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును యాజకులను లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథము మాటలు వినవలనని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడి వచ్చింది. అదిగో రెండవ రోజు కూడా వచ్చారు. అయితే ఎజ్రా ఏం చేశాడంటే ధర్మశాస్త్రపు గ్రంథాన్ని వివరించి చెప్పాడు. చెప్తే దాంట్లో పస్కా పండుగ, గుడారాల పండుగ రాయబడింది. మనుషులు గుడారాల పండుగ జరిగించడానికి అందరూ మనసు ఏకీభవించింది. విచిత్రమైన గుడారాల పండుగ, ముందు తరాలలో జరగని గుడారాల పండుగ వాళ్ళు ఆచరించారు. వాస్తవానికి దేవుడు ఎందుకు గుడారాల పండుగ ఇచ్చాడు వారికి? దేవుడు వారికి ఎందుకు గుడారాల పండుగ ఇచ్చాడు? అరణ్యంలో 40 సంవత్సరాల పాటు గుడారాలు వేసుకొని బతికారు. మీ దేవుడు 40 సంవత్సరాలు మిమ్మల్ని పోషించాడు, సంరక్షించాడు. మీ బట్టలు పాతగిలలేదు, మీ చెప్పులు
అరిగిపోలేదు. దేవుని శక్తి చేత మీరు కాపాడబడ్డారు. మీ దేవుని మీద మీరు ఆధారపడాలి అనేది వారు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు గుడారాల పండుగను ఏర్పాటు చేశాడు అనమాట వాళ్ళకి. మనుషులు ఆ 7 రోజులు ఏం చేయాలంటే కూర్చొని గుడారాలు వేసుకొని గుడారాల కింద కూర్చొని దేవుడు చేసిన మేలుల విషయమై వాళ్ళు ఆలోచన చేయాలన్నమాట. చదువుతో అక్కడ రాయబడింది, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 9వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 9వ వచనంలో, మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమందు మోయు ఇశ్రాయేలు పెద్దలందరికీ దాన్ని అప్పగించి వారితో ఇట్లా నేను అదిగో ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలు అందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. కనబడి పర్ణశాలల పండుగ ఆచరించున్నట్లు ఇశ్రాయేలీలందరికీ అందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపించాలి. గుడారాలు వేసుకొని గుడారాల్లో కూర్చొని ధర్మశాస్త్రపు గ్రంథాన్ని వినాలి. లేవీయులు దాన్ని వినిపించాలి. వింటున్నప్పుడు వారి లోపాలు దిద్దబడాలి. దేవుని యందలి విశ్వాసము వృద్ధి పొందాలి. రాయబడిన చోటు కనిపించింది వీళ్ళకి, కనిపించగానే కూర్చుంటారు. ధర్మశాస్త్రంలో ఉంది కదా గుడారాల పండుగ, కాబట్టి చేద్దాం అని 8వ అధ్యాయంలో గుడారాల పండుగను ఆచరించిన వాళ్ళు ముందు తరాలలో అలాంటి గుడారాల పండుగ అంత ఉన్నతంగా జరగలేదు, కానీ ఇప్పుడు వాళ్ళు ఆచరించారు. మంచిది, ధర్మశాస్త్రానికి లోబడ్డారు. అయితే ఒక ప్రాముఖ్యమైన సమాచారాన్ని మనం ఇక్కడ చర్చించాలా. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని విన్నారు, పండుగ ఆచరించారు. అంత మాత్రమే కాకుండా ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నప్పుడు వారికి ఒక సంగతి బయటకు వచ్చింది. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆ దినమందు వారు మోషే గ్రంథమును జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు కానీ మోయాబీలు కానీ దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు, అన్యజనులు దేవుని సమాజంలో ఉండకూడదు. అన్య వివాహాలు చేసుకోకూడదు ఇశ్రాయేలు. కానీ వీళ్ళు 70 సంవత్సరాలు కదా, అయిపోయింది. 70 సంవత్సరాల కాలంలో ఏం చేశారంటే వారి పిల్లల్ని అన్యులకు ఇచ్చారు, అన్యుల పిల్లల్ని వారు చేసుకున్నారు. ప్రత్యేకించి లేవీయుడైన ఎల్యాషీబు అనే అతను తన కుమార్తెను టోబియా అనే అమ్మోనీయుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయుల సమాజంలో అన్యుడు ఎవరూ చేరకూడదు. ఎందుకంటే వాడు సున్నతి సంబంధి కాదు. సున్నతి సంబంధి అయితే దేవుని నిబంధన సంబంధి అయి ఉంటాడు. అమ్మోనీయులు మోయాబీయులు సున్నతి సంబంధులు కాదు, వారితో వివాహ బాంధవ్యాలు పెట్టుకోకూడదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే వివాహ బాంధవ్యాలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, చదువుతాం, ముందుకెళ్దాం. వివాహ బాంధవ్యాలు పెట్టుకోకూడదని దేవుని ధర్మశాస్త్రంలో వారికి కనిపించింది. కనిపించిన వెంటనే ఇప్పుడు లోబడే తత్వం అన్నమాట. లోబడే తత్వం, తిరస్కరించేవాళ్ళు కాదు. లోబడి ఇలాగ మాట్లాడుతున్నారు. 13వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం నుంచి,
వారి అన్నపానములు పుచ్చుకొని ఇశ్రాయేలీలకు ఎదురు పడక వారిని శపించమని బిలామును ప్రోత్సహించిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వచనముగా మార్చనని వ్రాయబడినట్టు కనబడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జనసమూహమును ఇశ్రాయేలీలలో నుండి వెలివేసిరి. అన్య వివాహాలు చేసుకున్న వాళ్ళు అన్యులని వారి సమాజంలో నుంచి వెలివేశారు. దుష్ట సాంగత్యం, విశ్వాసి అవిశ్వాసులతో వివాహ బాంధవ్యం అనేది దేవుడు ఆది నుండి ప్రారంభం నుండి చెబుతూనే వచ్చాడు. మనందరికీ తెలిసినట్టు నోవహు జలప్రలయం జరగడానికి గల కారణం ఏంటి? ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారితో వివాహ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకున్నారట. ఎవరు దేవుని కుమారులు? హేబేలు యొక్క సంతానం. హేబేలు చనిపోయాడు కదా. హేబేల్ తర్వాత ఆదమవ్వలకు పుట్టినవాడు షేతు. షేతు తర్వాత ఏనోషు. విశ్వాస సంబంధమైన కుటుంబం అన్నమాట. షేతులో నుంచి వచ్చింది ఏనోషు. ఆ రూపంలో వచ్చిన వాడు హానోకు, దేవునితో సహవాసం కలిగిన వాడు. ఆ సంతానంలో వచ్చిన వాడు మెలెకు. కుమారుడు నోవహు. నోవహు కాలంలో నోవహు విశ్వాస సంబంధమైన కుటుంబం నుంచి వచ్చాడు. షేతు యొక్క సంతానము దేవుని పిల్లలు అన్నమాట వాళ్ళు. మరి నరుల కుమార్తెలు అంటే అన్నాడు కయ్యూని యొక్క సంతానం. కయ్యూని యొక్క సంతానం. షేతు యొక్క సంతానం దేవుని కుమారుడు. విశ్వాస జీవితాలు జీవించేవాడు హానోకు, నోవహు. విశ్వాస సంబంధమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కయ్యూను శాపగ్రస్తుడు. కయ్యూను యొక్క సంతానం కూడా శాపగ్రస్తమైంది. ఏం జరిగింది? ఆరాధ్యం 1 వచ్చినలో ఇదిగో దేవుని కుమారుడు నరుల కుమార్తెలను చక్కని వారిని చూసి వాటితో వివాహ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకుంటారు. శరీర సంబంధులు అయిపోయాయి. దేవుడు హృదయంలో నొచ్చుకొని జలప్రలయాన్ని రప్పించి వాటిని అందరినీ తుడిచిపెట్టేశాడు. వివాహంలో అన్యులతో వివాహ బాంధవ్యాలు పెట్టుకుంటే శాపమే. వాస్తవమైన సమాచారం దేవుడు అంగీకరించడది. విశ్వాసి అవిశ్వాసితో జోడుగా ఉండడం అనేది దేవునికి నచ్చని కార్యమే. జలప్రలయం వచ్చింది దానికోసమే. ఆ తర్వాత అబ్రహాము ఏం చేశాడంటే తన కుమారుడికి విశ్వాస సంబంధమైన కుటుంబం నుంచి తన జనాంగంలో నుంచి ఇసాకుకి భార్యను తీసుకొని వచ్చాడు, రిబ్కా. వివాహ బాంధవ్యాలు ప్రత్యేకించి నిబంధనలో ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో పునరుద్ధరింపబడిన జీవితాలు తర్వాత ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవితాలని కట్టుకునేవాళ్ళు. నాయకుడు కట్టేవాడు సరిగా ఉంటే కట్టబడేవాళ్ళు కట్టబడతారు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో 3వ వచనం రాయబడింది, చదువుతాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనంలో నీవు వారితో ఎవరితో వియమందకూడదు? కనానీయులతో, అన్యులతో. ఇశ్రాయేలు మీరు నా ప్రజలు, నా సొత్తు. మీరు అన్యులతో వివాహ బాంధవ్యాలు పెట్టుకోవద్దు. వారితో వియమందకూడదు. వాని కుమారుడికి నీ కుమార్తెనియకూడదు. నీ కుమారునికి వాని కుమార్తెను వివాహం చేయకూడదు. నిబంధన అన్నమాట అది. ఇప్పుడు నిబంధనకు లోబడే ప్రజలు
నేడు మన గురించి కూడా క్రొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో దయచేసి గుర్తించండి, వివాహ బాంధవ్యాలు విశ్వాసితోనే బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, వెలుగులకు చీకటికి ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం, విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములున్నవి. దేవుడు మనలో నివాసం కోరుకున్నాడు, మనలో సంచరిస్తాడు దేవుడు. మనలో దేవుడు సంచరించే పరిశుద్ధమైన జీవితాలు ఉండాలి. పరిశుద్ధమైన జీవితం అంటే లోకానికి వేరైన జీవితం, ప్రత్యేకింపబడిన జీవితం. ఆనాడు ఇశ్రాయేలీయులలో అదే కోరుకున్నాడు, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండవలెను. ఈరోజు మనతో కూడా చెప్పింది అదే, లోకానికి వేరై, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. వారితో వివాహ బాంధవ్యాలు పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఏం జరుగుతుంది? పెట్టుకుంటే నా యందలి విశ్వాసం నుండి నిన్ను తప్పిస్తారు. నాకు నీకు మధ్యలో ఉన్న ఈ బాంధవ్యం, విశ్వాస బాంధవ్యాన్ని తప్పిస్తారు. కాబట్టి వివాహ బాంధవ్యం పెట్టుకోవద్దు అని చెప్పాడు దేవుడు. సొలొమోను మహాచక్రవర్తి జ్ఞాని దేవుడు చెప్పిన మాటను తిరస్కరించి అన్య స్త్రీలను వివాహం చేసుకొని విగ్రహారాధనకి లోబడిపోయినవాడు. ఆ విషయాన్ని నెహమ్యా గారు తెలియజేస్తారు. 13వ అధ్యాయంలో, నెహమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో సొలొమోను చేసిన పరిస్థితి గురించి మాట్లాడాడు. ఇరవై 25వ వచనం, నెహమ్యా గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనంలో, అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలు పెరికివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలకు ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలనని వారి చేత దేవుని పేరట ప్రమాణం చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీల రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేల్ అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? కాబట్టి ఇంత కీడు చేయునట్లు, మన దేవునికి విరోధంగా పాపం చేయునట్లు అన్య స్త్రీలను వివాహం చేసుకొనిన మీ వంటి వారి మాటలను మేము ఆలకించవచ్చునా అని ప్రశ్నించాడు నెహమ్యా. కాబట్టి వివాహ బాంధవ్యాల్లో ప్రత్యేకంగా ఉండాలని దేవుడు తన ధర్మశాస్త్రంలో రాయించాడు. ఒక విచిత్రమైన సమాచారం గుర్తుపెట్టుకోవాలి. నెహమ్యా 10వ అధ్యాయంలో ఇశ్రాయేల్ అందరినీ సమాజంలో కూర్చి వారితో ప్రమాణాలు చేయించాడు. ప్రమాణాలు చేయించి ఆ ప్రమాణాల పత్రము ఒకటి రాయించి దాని మీద సంతకాలు పెట్టించాడు.
సంతకాలు పెట్టించాడు. 10వ అధ్యాయంలో జరిగిన కార్యక్రమం అది. సంతకాలు పెట్టించాడు. 12 సంవత్సరాలు గవర్నర్గా పనిచేసాను అన్నాం కదా మనము ఉదయకాలం. ఈ 12 సంవత్సరాలు గడువు అయిపోయింది. గడువు అయిపోయిన తర్వాత అట్టహాసస్త రాజు దగ్గర మళ్ళీ ఉద్యోగానికి జాయిన్ అయ్యాడు. కొన్ని దినాలే మళ్ళీ ఉద్యోగం చేశాడు. తిరిగి వచ్చేసాడు, తన స్వదేశానికి వచ్చాడు. వారు చేసిన ప్రమాణాలు త్వరగా మర్చిపోయారు. వాళ్ళు త్వరగా మర్చిపోయారు. 10వ అధ్యాయం నెహమ్యా గ్రంథం 10వ అధ్యాయం. నెహమ్యా గ్రంథం 10వ అధ్యాయంలో వారు చేసిన ప్రమాణాల చిట్టా రాయబడింది. 10వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుతాం. శబదాలు పూనేరాళ్ళు. శబ్దాలు అంటే ప్రమాణాలు చేశారు. అయితే నెహమ్యా గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనంలో, అయితే జనులలో మిగిలిన వారు జనుల్లో మిగిలిన వారు అనగా ఆ, దేవుని ధర్మశాస్త్రములకు విధేయులగునట్లు దేవుని ధర్మశాస్త్రానికి విధేయులగునట్లు దేశపు జనులుగా ఉండకుండా తమను తాము వేరుపరచుకొని అదిగో తమను తాము వేరుపరుచుకొనిన యాజకులు లేవీయులు యాజకులు లేవీయులను ద్వారపాలకులు ద్వారపాలకులు గాయకులు గాయకులు నితినీయులు మితినీయులు అందరూ దేవుని దాసులైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను మన ప్రభు అయిన యెహోవా నిబంధనలను కట్టడలను కట్టడలను ఆచరించుదమని శబదం పూని ప్రమాణం చేయుటకు కూడిరి. అదిగో ప్రమాణం చేశారు, కూడి ప్రమాణం చేశారు. వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు, తెలివియు బుద్ధిగల వారెవరో వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. మరియు మేము దేవుని దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందుమని దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినములో గాని వాటిని కొనకుందుమని 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయుదుమని నిర్ణయించుకొంటిమి. మరియు దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులం వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకుంటుని. ఎన్ని నిబంధనలు చేశారు వాళ్ళు? సుమారు 4 నిబంధనలు మనం చదివాం. 1, అన్య వివాహాలు చేసుకోము అని శబ్దం పూనారు. 2, విశ్రాంతి దినమున మేమేం కొనుక్కోము, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరిస్తాము అని శబ్దం పూనారు. 3, 7వ సంవత్సరమున ఎవరికైనా బాకీ ఇస్తే 7 సంవత్సరాలు తిరిగి ఇవ్వలేదనుకో, 7వ సంవత్సరమున అతన్ని బాకీ విడిచిపెట్టాలా. దేవుడి ధర్మశాస్త్రం అది. నీ సహోదరుని బాధించకూడదు పదే పదే. నీ దేవుడు దయ కలిగిన వాడు కాబట్టి ఆయన జనాంగమైన మీరును దయా కరుణ కలిగిన వారై ఉండాలా. 7వ సంవత్సరమున కూడా చెల్లించలేదనుకో అతన్ని బాకీ తీసేయాల. బాకీదారుల బాకీ అడగకూడదు. శబ్దం పూనారు వాళ్ళు. శబ్దం పూనారు. 10వ అధ్యాయంలో శబ్దం పూని ఆ శబదపు ఒక పత్రిక రాసుకొని దానికి ముద్రలేశారు. 10వ అధ్యాయం 1వ వచనం నెహమ్యా గ్రంథం 10:1. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి స్థిరమైన నిబంధన చేసుకొని రాయించుకొనగా మా ప్రధానులను లేవీయులను యాజకులను దానికి ముద్రలు వేసిరి. వాళ్ళ పేర్లు చెప్పాడు. ఇక కిందికి ముద్రలు వేసిన వాళ్ళ పేర్లు, సంతకం పెట్టిన వాళ్ళ పేర్లు చెప్పాడు అనమాట. కాబట్టి దయచేసి గుర్తించండి. పునరుద్ధరింపబడిన జనాంగం, కట్టబడిన జనాంగము వాగ్దానాలు శబదాలను పోలి ప్రమాణాలు చేసి పత్రిక మీద సంతకాలు పెట్టేశారు. నెహమ్యా
12 సంవత్సరాలు గవర్నర్గా ఉండడం అయిపోయింది, గడువు కాలం అయిపోయింది. స్వదేశానికి వెళ్ళాడు. స్వదేశానికి వెళ్ళి వచ్చేలోగా ప్రజలు దారి తప్పిపోయారు. ప్రమాణాలను విడిచిపెట్టారు. పదమూడో అధ్యాయం, నెహమ్యా గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం నుంచి సమాచారం చదువుతాం. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయవాలని మనవి చేస్తూ ఉన్నాను. నేను గ్రంథంగా అర్థం చేసుకోవడం అవసరం మనకి. చదువుతాం కిందికి 4వ వచనం నుంచి. ఇంతకు ముందు నెహమ్యా గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో, ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు, అదిగో తప్పిపోయిన వాళ్ళలో మొట్టమొదటి వాడు ఎల్యాషీబు. ఎల్యాషీబు లేవీయుడు, యాజకుడు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఈ ఎల్యాషీబు ఏం చేశాడంటే తన కుమార్తెను అమ్మోనీయుడైన టోబియాకి ఇచ్చి వివాహం చేశాడు. అధికారులు సహితము వారి శబ్దాలని వెంటనే తప్పిపోయారు. ఈ రోజున మనం బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు యేసు యొక్క అధికారం కింద నడుచుకుంటామని, ఆయనే రాజని, మా హృదయపు ఏలికని, ఇక మీదట నేను క్రీస్తు సంబంధిని, ఆయన్ని వెంబడించేవాడిని ఒప్పుకొని యేసు ప్రభుని హృదయంలో రాజుగా ప్రతిష్ఠ చేసుకొని, ఎన్నిసార్లు ఆయన మాట వినకుండా తప్పిపోయామో కూర్చొని ఆలోచన చేస్తే లెక్కగట్టలేము. ప్రభు అయిన యేసు అధికారానికి లోబడిన జీవితాన్ని, ఆయన పక్షాన్ని నిలబడతాను, నేను ఆయన రాజ్యంలో ఉంటాను, ఆయన సంబంధిగా బతుకుతాను అని ప్రమాణం చేశాం. ఒప్పందం జరిగింది. బాప్తిస్మంలో ఒప్పందం జరిగింది. ఎంత మేరకు జీవితాలని ఆ రూపంలో నిలబెట్టుకోగలిగాం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజున నెహమ్యా కాలంలో లేవీయుడు యాజకుడు ఎల్యాషీబు అన్యునికి ఇచ్చి వివాహం చేశాడు తన కుమార్తెకి. మరి 10వ అధ్యాయంలో శబ్దం చేశాడు, సంతకం పెట్టాడు. మనుషులు మాట మీద నిలబడేవాడు కాదు. ఆది నుండి మానవుని మనస్సు ఎరిగిన దేవుడు పలుమార్లు, రే బాబు నీ మనస్సు మార్చుకో, ఎక్కడ తగ్గిపోతున్నావో అక్కడ కూర్చొని ఆలోచన చేసుకోండి, పలుమార్లు తన వాక్యం ద్వారా చెబుతూనే ఉంటాడు. అని మనుషులు పట్టించుకోడు. చదువుతా అక్కడ రాయబడింది నెహమ్యా గ్రంథము 10వ అధ్యాయము 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం చదువుతాం డైరెక్ట్గా. నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో ఉపయోగపడే సామాగ్రిని ఒక గదిలో పెడతారన్నమాట. ఈ ఎల్యాషీబు ఏం చేశాడంటే దేవుని మందిరపు సామాగ్రిని ఆ గదిలో నుంచి వేరే గదిలోకి మార్పు చేసి ఆ గదిని తన అల్లుడికి వసతిగా ఉండడానికి ఏర్పాటు చేశాడు. అసలు దేవుడి మందిరంలో అన్యుడు రావచ్చా? రాకూడదు. అసలు అన్ని వివాహాలే చేసుకోమని శబ్దం పూడడం లేదు. కానీ అన్యుడిని తన కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేసి దేవుని మందిరంలో నేరుగా ఒక గదిని శుభ్రపరిచి ఆ గదిలో తన అల్లునికి వసతి ఏర్పాటు చేసి పెట్టాడు ఎల్యాషీబు. ఈ విషయం తెలుసుకున్నాడు నెహమ్యా. గద్దించి ఆ కార్యక్రమం జరిగినప్పుడు నెహమ్యా అక్కడ లేడు. ఎక్కడ పోయాడు నెహమ్యా? ఉద్యోగానికి వెళ్ళాడు. చదువుతో ఒక రాయబడింది 13వ అధ్యాయము 6వ వచనంలో
ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజు మాద్య పారసికపు రాజు అర్తహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజునతో సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి, అదిగో అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు పనిచేసి మళ్ళా సెలవు తీసుకొని యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చేలోగా మనుషులు ప్రవర్తన మారిపోయింది. లేవీయుల ప్రవర్తన మారిపోయింది, సామాన్య జనుల ప్రవర్తన మారిపోయింది. వారు చేసిన శబ్దాలను పక్కన పెట్టేశారు. చూడమ్మ ఏం చేస్తాడు నాయకుడిగా? ఏడ్చి ఆ రూములో ఉన్న టోబియా యొక్క వస్తువులన్నీ బయటికి పడేసి ఆ రూములో ఉండవలసిన దేవుని మందిరపు సామాగ్రి సాంబ్రాణి అవన్నీ తెచ్చి ఆ మందిరంలో పెట్టి ఆ గదిలో పెట్టి వారిని పునరుద్ధరించాడు. దేవుని మందిరాన్ని వారు అలక్ష్యం చేశారు. దేవుణ్ణి అలక్ష్యం చేశారు వాళ్ళు. మీరెందుకు దేవుని మందిరాన్ని అలక్ష్యం చేశారు అని అడిగాడు. 13వ అధ్యాయంలో దేవుని మందిరాన్ని అలక్ష్యం చేసిన పరిస్థితులు మాట్లాడుతూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో చదవండి 14వ వచనంలో, నా దేవా ఈ విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నా దేవుని మందిరమునకును నేను చేసిన ఉపకారములకు మరవద్దు. అది కాదు కానీ మందిరాన్ని అలక్ష్యం చేసిన పరిస్థితి మాట్లాడతాం. ప్రశ్న వేశాడు 13వ అధ్యాయంలో 20వ వచనం నుంచి చూద్దాం. చూడండి 11వ వచనంలో, రైట్ 11వ వచనం, నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని అంట. ఈయనొచ్చి మరలా దేవుని మందిరాన్ని మీరు ఎందుకు అలక్ష్యం చేశారు, మీ శబ్దాలు ఏమైపోయాయి అని అడిగారు. వారు దేవుని మందిరాన్ని అలక్ష్యం చేయడానికి కారణాలు ఏంటి అనేది 13వ అధ్యాయంలో చర్చించుకుంటూ వచ్చారనమాట. ఈ రోజున క్రీస్తు ప్రభు సంఘము దేవుని మందిరము, దేవుడు నివాసం ఉండే స్థలం, దేవుని సహవాసం దొరికే స్థలం క్రీస్తు ప్రభు సంఘం. మందిరాన్ని అలక్ష్యం చేసే పరిస్థితుల్లో మనం దిగజారిపోకూడదు. దేవుని మందిరాన్ని అలక్ష్యం చేయకూడదు. వాళ్ళు ఎందుకు చేశారు? అన్య వివాహాలు చేసుకున్నందుకు చేశారు. అన్య వివాహాలలో జంటలో ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసంగా నడవాలనే మనసు కలిగి ఉంటాడు. జంటలో మరొక వ్యక్తి దానికి వ్యతిరేకంగా లాగుతుంటాడు. కుదురుతుంది ఆ పరిస్థితి? కుదరదు. మొట్టమొదటి సమాచారం, వాళ్ళు దేవుని మందిరాన్ని అలక్ష్యం చేయడానికి గల కారణాలు, ఒకటి వారి అజ్ఞానం. దేవుని మందిరాన్ని అలక్ష్యం చేయడానికి గల కారణాలలో ఒకటి వారి అజ్ఞానము, ధర్మశాస్త్రము తేటగా ఇంకా తెలియకపోవడం. అజ్ఞానం వలన దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు వాళ్ళు. ఈ రోజున క్రీస్తు ప్రభు సంఘము దేవుని రాజ్యం. దేవుని రాజ్యాన్ని నిర్లక్ష్యం చేసే ప్రతి వారు సంగతులు తెలియకపోవడం చేత, అజ్ఞానం చేత నిర్లక్ష్యం చేస్తారు. దేవుడి రాజ్యం గురించి తేటగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరు. దేవుని మందిరము ఆనాడు యెరూషలేములో ఉంది. ఈ రోజున క్రీస్తు ప్రభు సంఘమే దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఒకరి పట్ల ఒకరు ఎలా నడుచుకోవాలి, ఒకరితో ఏ రీతిగా సామర్థ్యం చేయాలి, నిబంధనలు అనుసరించి కొనసాగవలసిన అవసరం ఉంటుంది. అది
తెలియకపోతే అంత దేవుని రాజ్యం అనుకుంటాం, అన్ని సంఘాలు ఒకటే అనుకుంటాం. ఎక్కడ కృష్ణ ప్రభు సంఘం అనేది మూడు విషయాలు కృష్ణ సంఘమే అనుకుంటాం. కాదు, అన్నీ ఆయనకు సంబంధించినవి. అపోస్తలులు బోధన అనుసరించి ఎక్కడైతే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో అది మాత్రమే కృష్ణ ప్రభు సంఘం, అది మాత్రమే దేవుడి రాజ్యం. దేవుడి రాజ్యంలో యేసు ప్రభు ఎన్నికై ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి సంఘంలో ప్రతి వ్యక్తి నడుస్తూ ఉంటాడు. అన్నీ కాదు. ఒకవేళ నీకు తెలియకపోతే దేవుడి రాజ్యం గురించి జాగ్రత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నించి, ఒకవేళ తెలిసిన వాడి వైపు ఉండి కూడా నీకు జ్ఞానం ఉంది, రెండో సమాచారం, ఒకటి అజ్ఞానం వల్ల దేవుడి మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు, కరెక్టే. ఒకవేళ జ్ఞానం ఉంది, దేవుడి మందిరం అంటే ఏంటో తెలుసు, దాంట్లో ఎలా ప్రవర్తించాలో తెలుసు, అయినా కూడా ప్రవర్తించడు. అప్పుడు ఏమంటామంటే మనుషులు బుద్ధి భక్తిహీనత, దాన్ని భక్తిహీనత అంటారు. దేవుడి మందిరం అంటే ఏంటో తెలుసు, దాంట్లో ఎలా ప్రవర్తించాలో తెలుసు, కానీ అలా ప్రవర్తించడు, అది నిర్లక్ష్యమే. ఆ నిర్లక్ష్యాన్ని దేవుడు ఏమంటాడంటే భక్తిహీనత అంటాడు. భక్తిహీనుల మీద దేవుడు కోపంలో ఉంటూ ఉంటుంది ఆకాశం నుండి. రోమీయులకు రాసిన పత్రిక 1:18 మనకు వచనము సుపరిచితమే. రోమీయులకు రాసిన పత్రిక 1:18 ఆ రోజున ఇశ్రాయేలీయులు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడానికి కారణాలు ఏంటో ఈ రోజున కూడా మనుషులు నిర్లక్ష్యం చేయడానికి, కృష్ణ ప్రభు సంఘాన్ని పట్టించుకోకుండా ఉండడానికి, తనకు ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి, అవే కారణాలే. రోమీయులకు రాసిన పత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తి ఆజ్ఞను అనుసరించి నడుచుకోవడం నీతి, ఆజ్ఞను తిరస్కరించి నడుచుకోవడము, నిర్లక్ష్యం చేయడము దుర్నీతి. చెబుతున్నాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుడి కోపము ఆకాశం నుండి రగులు పడుచున్నది అని చెప్పేసి, పరలోకం నుండి రగులు పడుచుంది. కాబట్టి మనుషులు భక్తిహీనత చేత దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. 3 అన్య వివాహాల వలన, మనం ఇందాక చర్చించిన విషయమేవి అన్య వివాహాలు. 4 విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించకపోవడం వలన, విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించకపోవడం వలన దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవాడు. విశ్రాంతి దినమున వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యాపారాలు చేసుకుంటున్నారంట. 13వ అధ్యాయంలో చెప్పాడు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో విశ్రాంతి దినమున వాళ్ళు అన్ని దినాల్లాగా లెక్కించుకుంటున్నారు, ప్రత్యేకంగా దాన్ని ఎంచట్లేదంట. మరి శబ్దం పూనారు, శబ్దాలు తొదరలోనే మాడిపోయాయి వాళ్ళ హృదయాల్లో. 15వ వచనంలో ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున, అసలు విశ్రాంతి దినం ద్రాక్ష తోటకి వెళ్ళి ద్రాక్ష కాయలు తొక్కుతున్నారట. గింజలు పొట్లలో పోయిటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షరసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నారింజ పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోకి తీసుకొని వచ్చుటయు, ఈ ఆహారపు వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని, అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? చేస్తున్నారు, చేయకూడదు చేస్తున్నారు. గద్దించాడు నేను అన్నాడు. ఈ రోజున మనకు పరిశుద్ధ దినం ఆదివారం, ప్రభు పునరుద్ధానుడైన దినం.
ఆదిమ సంఘము దేవుణ్ణి ఆరాధించిన దినం. ఆదివారము దేవుని కార్యక్రమాలు జరిగించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికే సమయం అది. కానీ దాన్ని పక్కన పెట్టి ఇంకో విషయం ఏంటంటే, ఆదివారం ఎక్కువ టైం అయితే కుదరదంట వాళ్ళకి. కొద్దిసేపు వాక్యం ఎక్కువ చెప్పాడు అనుకో, అప్పుడే చేయలేగుతుంటుంది వెనకాల నుంచి. టైం అయిపోయింది, కొంచెం కూర్చోలేవు. ప్రభు దినము ప్రభుకి ప్రత్యేకంగా ప్రభుతో పాటు కలిసి దేవుణ్ణి ఆరాధించండి. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ప్రభు దినం కొరకు ఎదురు చూచేవాళ్ళు. మిగతా 6 రోజులు పనిచేసుకుంటారు, 7వ దినం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. సహోదరులతో సాంగత్యం, ప్రభువుతో ఏకీభవించి దేవుణ్ణి ఆరాధించే సమయం అది. ప్రభువుతో పాటు కలిసి బల్లలో పాల్పంపులు పొందే మహత్తరమైన భాగ్యం అది. నిర్లక్ష్యం పెట్టేవాడు శాపగ్రస్తుడై ఉంటాడు. ఆ రోజున విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం పెట్టారు వాళ్ళు. ఈ రోజున మనం నిర్లక్ష్యం పెట్టకూడదు. 4వది, విశ్రాంతి దినమున వారు అన్ని దినాల్లాగే లెక్కించారు వాళ్ళు. 5వ సమాచారము, వాళ్ళు ఏం చేశారంటే పిసినితనం చేత, ధనాపేక్ష చేత లేవీయులకు ఇవ్వాల్సిన భాగము, దశభాగం వాళ్ళు ఇవ్వకుండా మానుకున్నారు. 10వ అధ్యాయంలో శబ్దం చేశారు వాళ్ళు, మేము లేవీయులకు దశమాంసములు ఇస్తాము అని శబ్దం చేశారు. 13వ అధ్యాయంలో శబ్దాన్ని మర్చిపోయి దశభాగాలు ఇవ్వకోకుండా హృదయంలో ధనాపేక్ష కలిగి, పిసినారితనం కలిగి లేవీయులకు బద్దం ఇవ్వాల, దశభాగాలు ఇవ్వాల. ఇవ్వకపోయేసరికి లేవీయులు ఏం చేశారంటే, దశమాంసాలు రావట్లేదు కాబట్టి పని ఇడిచిపెట్టి పారిపోయారు. నెహమ్యా వచ్చి వాళ్ళందరినీ మళ్ళీ కూర్చుండబెట్టి వారి హృదయాలలో ఉన్న ధనాపేక్షను, విశ్రాంతాన్ని గద్దించాడు. ధనాపేక్ష, లోభత్వము మనుషుల్ని శాపగ్రస్తునిగా చేస్తుంది. శాపగ్రస్తుడు అంటే నరకపాత్రుడు. హృదయంలో దేవుడు ఉండాల్సింది. ఇదిగో ఈ ధనాపేక్షనే విగ్రహాన్ని పెట్టుకున్నాడు. విగ్రహారాధికులు పరలోకానికి వెళ్ళరు. హృదయంలో దేవుడు ఉండాల్సింది. కృష్ణానికి లోకత్వాన్ని హృదయంలో పెట్టుకున్నాడు. విగ్రహారాధనది. చదవడం లేఖనాల్లో ఇలా రాయబడింది. ప్రత్యేకించి క్రొత్త నిబంధనకు సంబంధించి మాట్లాడుతున్నా నేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం. పిసినారితనం విగ్రహారాధనతో సమానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో 5వ అధ్యాయము 5వ వచనంలో 3 నుంచి చదువుతాం. 5వ అధ్యాయము 3వ వచనం నుంచి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఉచ్చరింపగలను గాని బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వతులైనను ఉచ్చరింపకూడదు. అవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. అదన్నమాట. హక్కుదారుడు కాడు. ధనాపేక్ష, లోభత్వం కలిగిన వాడు రాజ్య సంబంధి కాదు. తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవాడు రాజ్య సంబంధి. తమ ధనమును
అక్కర గలవానికి పంచిపెట్టే స్వభావం కలిగిన వాళ్ళు రాజ్య సంబంధులు. లోకత్వం కలిగిన వాళ్ళు విగ్రహారాధికులై నిత్యత్వము అపవాదితో గడపడానికి వెళ్ళిపోతారు. వాళ్ళు రాజ్య సంబంధులు కాదు. వాళ్ళు కొలస్సీలకు రాసిన పత్రికలో ధనాపేక్ష గురించి మాట్లాడాడు, అది విగ్రహారాధన అన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జాగ్రత్తమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపకోకుండా నీ హృదయంలో దాన్ని పెంచి పోషిస్తే అదే నిన్ను శాపగ్రస్తునిగా చేస్తుంది. క్రీస్తు రాజ్యానికి, దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాకుండా నేను పట్టుబడిపోతుంది. ఆ రోజున దేవుని మందిరాన్ని అలక్ష్యం చేసిన పరిస్థితులు ఎలాగో ఈ రోజున కూడా దేవుని మందిరమైన క్రీస్తు సంఘంలో ఉండే బాంధవ్యాన్ని, ఆత్మ సంబంధమైన వాతావరణం అపవిత్రపరిచి నిర్లక్ష్యం చేసి అన్ని దినాలలాగే ప్రభు దినాన్ని ఎంచి నడుచుకునే వాళ్ళు శాపగ్రస్తులు. నెహెమ్యా గ్రంథంలో మనుషుల్ని పునరుద్ధరించడానికి, వారి జీవితాలను కట్టడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేసి పెట్టాడు నెహెమ్యా. ఆ కార్యక్రమంలో జతపూర్ణుడు ఎజ్రా శాస్త్రి, నెహెమ్యా నాయకుడు, ప్రభుత్వ ఉద్యోగి. కాబట్టి నేను ఇద్దరితో ముగించేస్తున్నాను ఈ గ్రంథాన్ని, దయతో గుర్తించండి. నెహెమ్యా గ్రంథము 2 భాగాలు. అసలు గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు తాను చేసిన ప్రమాణం ప్రకారంగా చెరలోకి వెళ్ళిన వాళ్ళు దేవుడికి మొరపెడితే, దేవుడి వైపు తిరిగితే ఆయన వారి వైపు తిరుగుతాడు అనే సమాచారం. ఆయన చెప్పినట్టుగా 70 సంవత్సరాలు చెరైపోయిన తర్వాత మిమ్మల్ని స్వదేశంలో నాటుతానని చెప్పినట్టుగా ఆయన మాటని నమ్మొచ్చు, ఆయన ఎంత విశ్వాసం ఉంచొచ్చు. ఆయన తన ప్రజల్ని విడిచిపెట్టలేదు, కాపాడుతూనే ఉన్నాడు అనేది గ్రంథం యొక్క ఉద్దేశం. ప్రాకారాలు కట్టబడ్డాయి, మందిరం కట్టబడింది. అయితే మనుషుల హృదయాలు కట్టారు. కొద్ది రోజుల్లోనే ఆ హృదయాల్లో తప్పిపోతే మరలా వచ్చి వారిని పునరుద్ధరించాడు. దేవుని మందిరాన్ని అలక్ష్యం చేయకండి. అలక్ష్యం చేసేవాడు 1 అజ్ఞానం వల్ల అలక్ష్యం చేస్తాడు, 2 భక్తిహీనత వల్ల అలక్ష్యం చేస్తాడు, 3 అంటే వివాహాలని జరిగించడం వల్ల అలక్ష్యం చేస్తాడు, 4 విశ్రాంతి దినము అన్ని దినాల లాంటిదే అనుకొని అలక్ష్యం చేస్తాడు, 5 ధనాపేక్ష లోపత్వం, దాన్ని బట్టి అలక్ష్యం చేస్తాడు. ఇశ్రాయేలు చేసింది అదే. ఈరోజు మనం అలా ఉండకూడదని ప్రేమలో మీకు మనవి చేస్తూ, గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అలా ఉన్నాయో లేవో సంగతులని మీరు ఒకసారి దాన్ని చదవాలని ప్రేమలో మీకు మనవి చేస్తూ ఈ సంగతులు నేను ఇంతటితో ముగించేసుకోవాలా. బ్రేక్ తర్వాత మరి కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. గ్రంథం గురించి కానీ వేరే ఒక చిన్న టాపిక్, ఆ టాపిక్ మనం ఆలోచన చేద్దాం. ఓపిక మీ అందరికీ ప్రభుత్వం